హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా హిందీలో రిలీజ్ అయిన మేరీ హస్బెండ్కి బివి అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ మాత్రం చాలా అంటే ప్రతి మూవీకి ఇదే కదా చెప్తున్నావు అజిత్ అని అనుకోవద్దు. ఈ మూవీ చాలా క్రేజీగా ఫన్గా ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న ట్విస్ట్లు వస్తుంది, భలే ఫన్గా అనిపిస్తుంది. హీరో పడే కష్టాలు చూస్తే నిజంగానే ఇలా కూడా జరుగుతుందా అని ఎలాగ అనిపిస్తుంది. ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, ఒకరు రకుల్ ప్రీత్ సింగ్, ఇంకొక ఆమె పేరు నాకు తెలియదు. ఎవరైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. నేను పెద్దగా యాక్టర్స్ నేమ్ తెలుసుకోను. మూవీలో మన హీరో హ్యాపీగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక విడిపోతారు. విడిపోయిన కొద్ది రోజులకి ఇంకో అమ్మాయితో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకునే టైంలో ఫస్ట్ వైఫ్ వచ్చేసి నేను మళ్ళీ నిన్నే ప్రేమిస్తాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని గతం మర్చిపోయి కనిపిస్తుంది. ఎందుకు గతం మర్చిపోయింది, యాక్చువల్గా వీళ్ళ మధ్య ఏం జరిగింది, ఇదంతా మనం ఇప్పుడు మూవీలో చూద్దాం. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్గా మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఇతనే మన మూవీలో హీరో పేరు అనురాగ్ ఇంట్లో సోఫాలో కూర్చుంటూ ప్రతి ఒక్కరు ఒక ఏజ్ వచ్చేసరికి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తారని పెళ్లి గురించి కొన్ని ఓట్స్ వింటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే టీవీ చూస్తున్నావా బేబీ అని అనురాగ్ భార్య అనురాగ్ దగ్గరికి వచ్చి చంపడానికి ప్రయత్నిస్తుంది, తలకి కవర్ వేసి. సీన్ కట్ చేస్తే ఇదంతా అనురాగ్ ఇమాజినేషన్ అనమాట. అంటే భార్య ప్రబ్లిన్ వల్ల చాలా టార్చర్ అనుభవించుంటాడు. అందుకనే ఇప్పటికీ తన జ్ఞాపకాలు మరవలేకపోతుంటాడు. ఇంట్లో ఏ వస్తువుని చూసినా తన భార్య గుర్తొస్తుంది. ప్రబ్లిన్ పని మనిషి ఇంట్లోకి వస్తే పని మనిషిని చూసి కూడా ప్రబ్లిన్లా అనిపిస్తుంది. ఆ తర్వాత అనురాగ్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి, మామ ఈరోజు ఒక మ్యారేజ్ పార్టీ ఉందిరా పబ్లో, నువ్వు కూడా రావాలని పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. ఇద్దరు హ్యాపీగా చిల్ అవుతూ డ్రింక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే సరిగ్గా అప్పుడే అనురాగ్కి వాళ్ళ నాన్న కనిపిస్తాడు. ఏంటి నాన్న మా పార్టీలో నువ్వేం చేస్తున్నావు అంటే, ఒరే పిచ్చోడా నువ్వే నా ఫ్రెండ్ పార్టీలో ఉన్నావురా, నా ఫ్రెండ్ పార్టీ ఇది, నువ్వే ఇక్కడికి వచ్చావు అని చెప్తాడు. అనురాగ్ వాళ్ళ నాన్న ముందు అనురాగ్కి అనవసరంగా నాన్న ముందు పరుగు పోయింది అని ఇలాగా అనిపించి సాడ్నెస్తో హోటల్లో వెళ్ళి కూర్చొని ఉంటే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి అనురాగ్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. మెల్లగా ఎలాగోలాగా అనురాగ్ని రూమ్ లోపలికి తీసుకెళ్లి అతనితో ఇంటిమేట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటే ఇప్పుడు కూడా అనురాగ్కి తన భార్య ప్రబ్లీనే గుర్తొచ్చి ఆ అమ్మాయిని గట్టిగా పట్టి తోసిస్తాడు. దాంతో ఆ అమ్మాయి కోపం వచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు, ఇలా తోస్తావా అని అనురాగ్ని వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరిని ఆ పార్టీల నుంచి బయటికి గంటేస్తారు. ఆ తర్వాత ఇంటికి వెళ్తూ అనురాగ్తో వాళ్ళ ఫ్రెండ్, ఏంట్రా మామ ఇంకా నీ పెళ్ళానే తలుచుకుంటూ భయపడుతూ ఏ అమ్మాయిని చూసినా ఇలా బిహేవ్ చేస్తుంటే నీతో ఎవరు ఉంటారా, మూవ్ ఆన్ అయిపోవచ్చు కదా, కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చు కదా అని అంటే, అరే గమ్మనుండ్రా, ఏం చేసినా నా భార్య పెట్టిన టార్చర్ని నేను మర్చిపోలేకపోతున్నానని. అనురాగ్కి ఒక ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ని నమ్మడానికి ఇప్పుడు ఒక బ్రోకర్ని కలవడానికి ఆ ప్లేస్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చల్లగా గాలి వస్తుంది. ఆ తర్వాత పారాషూట్లో ఒక అందమైన అమ్మాయి అనురాగ్ కనిపిస్తుంది. తన పేరు ఆంతరాని చూసిన తర్వాత ఏంటి ఆంతారా ఇక్కడ ఉందని షాక్ అవుతాడు. ఆంతారాని ఇంతకు ముందే అనురాగ్ ప్రేమించుంటాడు కాలేజ్ డేస్లో. చూడ్డానికి అందంగా ఉండడంతో కాలేజ్ డేస్లోనే సైట్ కొట్టింటాడు. ఆంతారా మాత్రం అనురాగ్ని పట్టించుకోదు, ఇంకొక అబ్బాయితో ప్రేమలో ఉంటుంది. సో ఎలాగో వేరొకరిని ప్రేమిస్తున్న అమ్మాయిని నన్ను ప్రేమించమని ఎలా అడుగుతామని సైడ్ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు అనురాగ్ని ఆంతారా చూసి నిన్నెక్కడో చూసినట్టుందని, మా కాలేజే కదా అని హాయ్ చెప్పి హగ్గిస్తుంది అనురాగ్కి. మనోడు అనురాగ్కి సడన్ గా మేఘాల్లో తేలిపోయేలా అవుతుంది. ప్రాబ్లంని మర్చిపోతాడు. ఏ అమ్మాయిని చూసినా ప్రాబ్లంని గుర్తొస్తుంటుంది కదా. ఇప్పుడు ఆంతారాన్ని చూస్తే మాత్రం నా గుండెల్లో ఏదో ఫ్లవర్ మొలిచినట్టుందని ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర పట్టక అనురాగ్ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తాడు, మావా నువ్వు నిన్న కొత్తగా స్టార్ట్ చేయని చెప్పావు కదా, నేను ఫిక్స్ అయిపోయాను, ఆంతారానే నా వైఫ్ అని చెప్తాడు. నెక్స్ట్ డే మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి ఎలాగైనా ఆంతారాని ఇంప్రెస్ చేయాలని ఆంతారా అక్కడ ఏం చేస్తుందంటే పారాషూట్ కి అన్ని పర్ఫెక్ట్ గా ఉందా లేదా, అక్కడ వచ్చే విజిటర్స్ కి ఏం మాత్రం భయం లేకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పైకి తీసుకెళ్లి కిందకు వదిలేది, ఇదే ఆమె చేసే పని. ఇప్పుడు ఆంతారా దగ్గరికి అనురాగ్ వెళ్ళి, ఏమండి నాకు కూడా పైన ఇందులో ఎగరాల నుండి కొంచెం నేర్పించరా అని అంటే, హో ఆఫ్ కోర్స్ నేర్పిస్తానని ఆంతారా అనురాగ్ని పైకి తీసుకెళ్తుంది. పైకి తీసుకెళ్ళంగానే మనోడు చిన్న పిల్లాడిలా ఫుల్ గట్టిగా అరుస్తాడండి, భయపడిపోతాడు. ఏమండి నన్ను కిందకి దించేయండి, నా వల్ల అవ్వట్లేదు, భయం వేస్తుందని కిందకి చూసి, వీడేంటి మరి ఇంతలా అరుస్తున్నాడు చిన్న పిల్లోడ్లా అని కిందకి దింపేస్తుంది. అతనిలో ఒక చిన్నపాటి ఇన్నోసెన్స్ ఆంతారాకి చాలా బాగా నచ్చేస్తుంది. అలాగే రోజులు గడుస్తుంది. ఆంతారా మెల్లమెల్లగా అనురాగ్కి దగ్గర అవుతుంది. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు.
ఇప్పుడు ఆంతారా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉండట్లేదు. కాలేజ్ డేస్ లో ఒకడు ఉండింటాడు కదా అనురాగ్, అతనేమయ్యాడంటే మాకిద్దరికి బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు నేను సింగిల్ గానే ఉంటాను అని చెప్పింటుంది. ఒకరోజు అనురాగ్ ఇంట్లో నిద్రపోతూ ప్రబ్లిని తలుచుకుంటూ భయపడుతూ ఉంటే ఇది గమనించిన ఆంతారా, ఏంటి అలా భయపడుతున్నావు, ఏమైంది నీకు అంటే ప్రబ్లిన్ నన్ను గట్టిగా అరుస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రబ్లిన్ ఆంతారాకి ముందుగానే తెలుసు. ప్రబ్లిన్ ఆంతారా వీళ్ళిద్దరూ ఒకే కాలేజ్లో ఉన్నప్పుడే ఆంతారాకి ప్రబ్లిన్ అంటే అస్సలు పడదు, ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటుంది. ఏంటి నీకు ప్రబ్లిన్ తెలుసా అని ఆంతారా అంటే, ఆంతారా ప్రబ్లిన్ నాకు చాలా బాగా తెలుసు, ప్రబ్లిన్ అంటే నాకు అస్సలు నచ్చదు, అలాంటి అమ్మాయిని నువ్వెలా పెళ్లి చేసుకున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు అంటే అప్పుడు చెప్తాడు అనురాగ్ యాక్చువల్గా ఏం జరిగిందని. అనురాగ్ అప్పుడప్పుడు కాలేజ్ డేస్లోనే పార్టీలకు వెళ్ళొస్తూ ఉంటాడు. ఒక పార్టీలో ఫస్ట్ టైం ప్రబ్లిన్ని చూసింటాడు. ప్రబ్లిన్ అనురాగ్ని చూసి, నువ్వు మా సీనియర్ కదా, నేను ఫస్ట్ ఇయర్ అని ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది. మీ గ్యాంగ్లో ఒక అబ్బాయి చాలా క్యూట్గా ఉన్నాడని అతని దగ్గరికి వెళ్ళి ఫ్లర్ట్ చేసి ఉంటుంది. ఇప్పుడే అనురాగ్ ఫస్ట్ టైం ప్రబ్లిన్ని చూసింటాడు. అప్పటి నుంచి కాలేజ్లో ఎక్కడ కనిపించినా ప్రబ్లిన్ అనురాగ్ దగ్గరకు వచ్చి మాట్లాడిస్తూనే ఉంటుంది. ఒకరోజు కాలేజ్లో స్టూడెంట్స్ మధ్య జరిగే లీడర్ ఎలక్షన్స్లో నేను పోటీ చేస్తే నా కోసం వచ్చి ఓటు అడిగింది. అప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత మేమిద్దరం ప్రేమించుకోవడం స్టార్ట్ చేసాం. అప్పుడే ప్రబ్లిన్ అసలు నిజస్వరూపం నాకు తెలిసింది అని చెప్తూ ఉండగానే సడన్ గా ఇంకా ఎక్కువ భయపడుతూ అది చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటే, చాలు ఇంకా భయపడింది చాలు, నేను దా నీ లైఫ్ లోకి వచ్చేసాను కదా, నీకేం జరగదు అని ఆంతారా అనురాగ్ తో కొంచెం రొమాంటిక్ గా మూవ్ అవుతుంది. నీకేం కాదు, నేను ఉన్నానని. దాంతో అనురాగ్ మళ్ళీ అతనికి జరిగిన దాని గురించి చెప్తాడు. ఫస్ట్ టైం ప్రబ్లిన్ కి ఎలా ప్రపోజ్ చేసి ఉంటాడంటే, ప్రబ్లిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి డప్పులతో, వాళ్ళు పంజాబీ కావడంతో పంజాబీ స్టైల్లో ప్రపోజ్ చేసి ఉంటాడు. కానీ అక్కడ ఉన్నది ప్రబ్లిన్ కాదు, ప్రబ్లిన్ వాళ్ళ నాన్న. అనురాగ్ని చూసి అక్కడ నుంచి పోలీసులు పట్టించుంటాడు. పోలీస్ స్టేషన్కి వచ్చి ఫైనల్గా ప్రబ్లిన్నే వచ్చి తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళకి అనురాగ్ని పరిచయం చేసి, నాన్న ఇతని పేరు అనురాగ్, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం, మీ పర్మిషన్ కావాలి నాన్న అని చెప్తుంది. ఆ తర్వాత అనురాగ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్తారు. ఇద్దరు ఫ్యామిలీస్ ఓకే అనుకుని ఫైనల్గా అనురాగ్కి ప్రబ్లిన్కి వీళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది. కానీ మెల్లగా ప్రబ్లిన్ అనురాగ్ మీద ఆధిపత్యం చెలాయిస్తుంది. పెళ్లి ఎవరింటి సైడ్ నుంచి జరగాలని ఒక ప్రాబ్లం. అనురాగ్ ఏదైనా చెప్పడం మర్చిపోతే కూడా అదొక ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనురాగ్ కజిన్ ఉన్నాడని కూడా చెప్పకపోతే, ఏంటి నీకు ఒక కజిన్ ఉన్నాడని నాతో చెప్పవా, చెప్తే వాడితో నేను క్లోజ్గా ఉంటానైనా కదా చెప్పలేకపోతున్నావు, ఇది నాకు నచ్చలేదని ఎప్పుడు చూసినా అనురాగ్తో ఏదో ఒక రీజన్ చెప్పి ప్రబ్లిన్ గొడవ పడేది. అది కాదు బేబీ అని ఎలాగోలాగా కన్విన్స్ చేసేవాడు. మొదట్లో ఇదంతా కావనే అన్ని పోను సర్దుకుంటాయని. సినిమాకి తీసుకెళ్తే జర్నలిస్ట్గా ఉంటుంది ప్రబ్లిన్, లేట్గా తీసుకెళ్లాడని అక్కడ గొడవ. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ వచ్చి మందు తాగి ఇల్లంతా డర్టీగా చేసి వెళ్ళిపోతే క్లీన్ చేయాలని మళ్ళీ ప్రబ్లిన్ అనురాగ్తో గొడవ. ఇలా ఏదో ఒక కారణంతో ఎప్పుడు చూసినా ప్రబ్లిన్ అనురాగ్తో గొడవ పడేది. అలా సాగిపోతూనే ఉంటుంది. ఒకరోజు ప్రబ్లిన్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఎన్ని గొడవలున్నా ప్రెగ్నెంట్ అయిందని అనురాగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక నుంచి మా మధ్య ఏ గొడవలు ఉండకూడదు అనుకుని అతని భార్యని బిడ్డని సేఫ్గా కేరింగ్గా చూసుకోవాలనుకుంటాడు. ప్రబ్లిన్ ఒక జర్నలిస్ట్ అవడం వల్ల ఒక న్యూస్ రిపోర్టర్ గా ఒక కేసు స్టడీ చేయడానికి వెళ్ళి ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల కింద పడిపోతుంది. వెంటనే అనురాగ్ కంగారు పడిపోయి హాస్పిటల్ తీసుకెళ్తాడు. డాక్టర్ గారు ప్రబ్లిన్ చూసి, కంగారు పడాల్సింది ఏం లేదు, లోపల ఉన్న బిడ్డ సేఫ్ గానే ఉంది, కొన్ని మెడిసిన్స్ రాయిస్తాను, అది తీసుకుంటే చాలని చెప్తుంది. అయినా అనురాగ్ కి కోపం తగ్గట్లేదు. డెలివరీ అయ్యేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇంట్లోనే ఉండని చెప్తాడు. కానీ ప్రబ్లిన్ వినిపించుకోదు. నేరుగా ఆఫీస్కే వెళ్ళి అనురాగ్ మేనేజర్ తో గొడవపడి కాలర్ పట్టుకుని, ఇక నుంచి నా పెళ్ళాం జాబ్కి రాదు, మీరు ఏమైనా చేసుకోండి అని వార్నింగ్ ఇచ్చొస్తాడు కోపంతో. దాంతో వాళ్ళ మేనేజర్ ప్రబ్లిన్ ఫోన్ చేస్తే, నా భర్త చేసిన దానికి నేను సారీ చెప్తున్నానండి, నా ఉద్యోగం ఉంది కదా అంటే, ఆల్రెడీ నీ ఉద్యోగాన్ని తీసేసి హాఫ్ డే అవుతుందని చెప్తాడు మేనేజర్. దాంతో ప్రబ్లిన్ కోపం వచ్చి, అనురాగ్ ఎంత చెప్తున్నా ఎందుకని ఇదంతా చేస్తున్నాడని హాస్పిటల్కి వెళ్ళి తన బిడ్డని అబార్ట్ చేసుకుంటుంది. అబార్షన్ చేయించుకుందని అనురాగ్ తెలియంగానే మనసు విరిగిపోయి, ఎవరైనా కోపంతో ఇలా కూడా చేస్తారా అని, చాలు ఇంకా గొడవ పడింది చాలు, నా మీద నిజంగానే ప్రేమ ఉంటే నా బిడ్డను వద్దనుకుంటావా, మనం డివోర్స్ తీసుకుందామని కోర్టులో డివోర్స్ అప్లై చేసి ఫైనల్ గా ఎదురు విడిపోయి ఉంటారు. ఇది జరిగింటుంది. ఇంతవరకు జరిగిందంతా అనురాగ్ ఆంతారతో చెప్తాడు. ఇదంతా విన్న ఆంతార ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. వీడి లైఫ్ లో ఒక అమ్మాయి ఇలా చేసి వెళ్ళింది, నన్ను కూడా ఇలాగే చేస్తాడేమో నాకు భయంగా ఉంది, ఒకవేళ నేను కూడా చిన్న గొడవ కావాలనే పడ్డా కూడా ఇలా వదిలేసి వెళ్ళిపోతాడని ఆలోచిస్తూ కొన్ని రోజులు ఆంతార
అనురాగ్ని అవాయిడ్ చేస్తుంది. ఫోన్ చేస్తే ఫోన్ తీయదు, మెసేజ్ చేస్తే మెసేజ్కి రిప్లై ఇవ్వదు. వెంటనే ఆంతరాన్ని చూడాలని ఆంతరా వాళ్ళ ఇంటికి అనురాగ్ వస్తే ఆంతరా వాళ్ళ అన్న, ఓ నువ్వేనా అనురాగ్ అంటే, నీ గురించి ఆంతరా మొత్తం చెప్పింది, నీ వైఫ్ గురించి చెప్పిన కథ అంతా నాతో కూడా షేర్ చేసుకుంది, నువ్వేమైనా చెయ్యి నాకు సంబంధం లేదు, నా చెల్లిని మాత్రం హ్యాపీగా చూసుకో, నాకు అదే చాలు, సాడ్గా ఉంటే నేను చూడలేను అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే ఆంతరా అనురాగ్ దగ్గరకు వచ్చి, చూడు అనురాగ్, ప్రతి రిలేషన్షిప్ ఒక స్టేజ్కి వచ్చేసరికి ఎండ్ అయిపోతుంది, నువ్వు నీ భార్యను ప్రేమించినట్టు నన్ను ప్రేమిస్తావా అనే ఒక క్వశ్చన్ మార్క్ నాకు ఇంకా అలాగే ఉంది, మనం బ్రేకప్ చేసుకుందామని అనురాగ్తో అంటుంది. అనురాగ్ మనసు ఇంకా విరిగిపోతుంది. అతని ఫ్రెండ్కి జరిగిందంతా చెప్తే, రే నువ్వు ఆ అమ్మాయికి ఎంతలా నువ్వు లవ్ చేస్తున్నా అన్న విషయం చెప్పావా, ఫస్ట్ వెళ్ళి నువ్వు ప్రేమిస్తున్న పర్సన్ నీకు ఎంతంటే ఇష్టమో వెళ్ళి ఎక్స్ప్రెస్ ఏమంటే పారాషూట్లో వెళ్ళి ఎగురుతూ, అంతారా నువ్వు నా పక్కనుంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను, నాకే భయం లేదు, కానీ ఇప్పుడు చాలా భయంగా ఉంది, నువ్వు ఒక్క మాట చెప్పు, కావాలంటే ఇక్కడ నుంచి నేను దూకేస్తాను, నాకే భయం లేదు, నువ్వంటే ఇష్టమని, ఐ లవ్ యూ అంతారా అని చెప్తాడు. ఇదంతా విని అంతారా ఇంప్రెస్ అవుతుంది. కిందకి దిగమని అనురాగ్ని గట్టిగా హగ్ చేసుకుని, నువ్వు నీ భార్యను లవ్ చేస్తున్నట్టు నన్ను లవ్ చేస్తావన్న భయమే కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం నాకంటే ఈ ప్రపంచంలో ఎవరిని ఎక్కువ లవ్ చేయలేవని నాకు అర్థమైంది, మనం ఇద్దరం హ్యాపీగా ఇంకా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఇద్దరు అప్పటి నుంచి హ్యాపీగా ఉంటారు, మంచి మంచి ప్లేసెస్కి వెళ్తారు. ఆంతారాతో కలిసి అనురాగ్ కూడా టైం స్పెండ్ చేస్తాడు. అప్పుడే అనురాగ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అదేంటంటే అతని భార్య ప్రబ్లిన్కి యాక్సిడెంట్ అయిందని. ప్రబ్లిన్ వాళ్ళ అమ్మ నాన్న అనురాగ్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత, చూడు బాబు మా అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, డాక్టర్స్తో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే తలకి బలమైన గాయం తగలడం వల్ల 5 years కంటే ముందు ఏం జరిగిందో అది మాత్రమే గుర్తుంది, ఈ 5 సంవత్సరాల్లో జరిగిందంతా మర్చిపోయింది అని చెప్తారు. వాట్ ఏ ట్విస్ట్, ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారని లోపల వెళ్ళి బెడ్ మీద ఉన్న ప్రబ్లిన్ చూస్తే, ప్రబ్లిన్ అనురాగ్ని చూడంగానే, బేబీ మన పెళ్లి విషయం ఇంకా అమ్మ నాన్నతో చెప్పలేదా, ఎప్పుడు చెప్దామని చెప్తుంది, మన లవ్ మ్యాటర్ అమ్మ నాన్నతో మాట్లాడాలా, వసే పిచ్చిదాన్న, మనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి డివోర్స్ అయిపోయింది, నువ్వు నిజంగానే మర్చిపోయావా లేదా మర్చిపోయినట్టు నటిస్తున్నావా అని ఏం అర్థం కాదు అనురాగ్కి. పాపం ప్రబ్లిన్ ఐ లవ్ యూ అని చెప్తుంది. ఏంటి ఇది, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆంతరాని గుర్తు తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ప్రబ్లిన్ వాళ్ళ అమ్మ నాన్న డాక్టర్ ఏం చెప్తారంటే, చూడు బాబు కొద్ది రోజులు నువ్వు ప్రబ్లిన్తో క్లోజ్గానే ఉండు, నిజం ఏం చెప్పకు, ఒకవేళ తనకేదైనా నిజం చెప్తే మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, మొహం మీద కొట్టినట్టు మాట్లాడితే మళ్ళీ కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉంది, ఫ్రెండ్లీగా ఉండాలి అండ్ క్లోజ్గా ఉండాలి, ఇప్పుడు అనురాగ్ని ప్రబ్లిన్ లవ్ చేస్తుంది అని అందరూ అనురాగ్తో చెప్తారు. ఆ తర్వాత ప్రబ్లిన్ అనురాగ్తో, బేబీ ఏంటి బేబీ నువ్వు ఇంతకు ముందులా నన్ను హగ్ చేసుకోవట్లేదు, కిస్ చేయట్లేదని క్లోజ్గా మూవ్ అవుతుంది. పెళ్ళైపోయి డివోర్స్ అయిపోయిన విషయం, ఆ తర్వాత అనురాగ్ ఆంతారాని ప్రేమించిన విషయం ప్రబ్లిన్కి చెప్పలేక కృంగిపోతాడు. ఇప్పుడు ఆంతారా దగ్గరికి వెళ్ళి, ఈ విధంగా ప్రబ్లిన్కి ఒక ప్రాబ్లం వచ్చింది, గతం మర్చిపోయింది, పెళ్ళై డివోర్స్ అయిన విషయం అని అంటే, ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నీ వైఫ్కే వస్తుందేంట్రా, అసలు కొంచెమైనా గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు, నీకే ఇన్ని కష్టాలేంట్రా అని. ఇప్పుడేంటి ఏం చేయబోతున్నావు అంటే, కొన్ని రోజులు ప్రబ్లిన్కి నిజం చెప్పకూడదు, ఎందుకంటే ఆమె మళ్ళీ కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది, నేను ఫ్రెండ్లీగానే ఉంటాను, ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేసి పర్మిషన్ ఇవ్వాలి అని అంటాడు. నేను చేసేది తప్పే కానీ తప్పట్లేదని. అప్పుడే ప్రబ్లిన్ నుంచి అనురాగ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే ప్రబ్లిన్ అర్జెంటుగా నేను చూడాలి, ఒక రెస్టారెంట్కి రమ్మంటుంది. వెళ్ళి చూస్తే మా అమ్మ నాన్న జరిగిందంతా చెప్పారు, 5 సంవత్సరాల్లో ఏం జరిగిందనేది నేను మర్చిపోయినంటగా, మన ఇద్దరికి పెళ్ళి విడిపోయామంటగా, చెప్పరా నువ్వే కదా ఏదో తప్పు చేసింటావు అందుకే కదా విడిపోయామని చెప్తోంది. ఒసే రాక్షసి, గతం మర్చిపోయినా కూడా ఎందుకు ఇలా సైకోలా బిహేవ్ చేస్తున్నావు, నేను తప్పు చేయడం ఏంటని లోపల అనుకుని, బేబీ నువ్వే తప్పు చేయలేదు, నేనే తప్పు చేశాను, విడిపోయాం అని అంటాడు. అప్పుడే అనురాగ్ వాళ్ళ ఫ్రెండ్ ప్రబ్లిన్తో, అనురాగ్ ఇప్పుడు ఆంతారాన్ని లవ్ చేస్తున్నాడు అన్న విషయం చెప్పేస్తాడు. ఆంతారాన్ని లవ్ చేస్తున్నాడా, ఆంతార ఎవరు అని అంటే డీటెయిల్స్ చెప్తే, ఆ ఆంతారాని ప్రబ్లిన్ గుర్తు తెచ్చుకుంటుంది. ప్రపంచంలో ఏ అమ్మాయినైనా ప్రేమించినా నేను ఒప్పుకుంటాను, కానీ ఆంతారాన్ని ప్రేమిస్తే నేను ఒప్పుకోను, తను నాకు ఎనిమి, తనని ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను కూడా చూస్తానని ప్రబ్లిన్ చెప్తుంది. నెక్స్ట్ డే ప్రబ్లిన్ దగ్గరికి ఆంతారా వచ్చి, నేను అనురాగ్ అలా ఉన్నాం ఇలా ఉన్నాం అని చెప్పి వాళ్ళ రిలేషన్షిప్ గురించి చెప్తూ
ప్రబ్లిన్కి కోపం తెప్పిస్తోంది. అలా చేసాం ఇలా చేసామని చెప్తూ రెచ్చగొడుతుంది. ప్రబ్లిన్ ఫుల్ కోపంలో ఉంటుంది. ఎలాగైనా ఆంతారాని అనురాగ్ని విడగొట్టాలనుకుంటుంది. ఆంతారా అనురాగ్ వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవడం. ఒకరోజు ఆంతారా వాళ్ళ ఇంటికి ప్రబ్లిన్ వెళ్తుంది. అప్పటికే ఆంతారా అనురాగ్తో మోడర్న్ గా డ్రెస్ వేసుకుని రొమాంటిక్ గా ఇంటిమేట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ప్రబ్లిన్ వెళ్ళడంతో సౌండ్స్ రావడంతో ఆంతారా అది చూసి ఇంకా గట్టిగా అరుస్తుంది. కిందున్న ప్రబ్లిన్ ఆక్వర్డ్ గా ఫీల్ అవుతుంది. దాంతో ఆంతారా అనురాగ్ వీళ్ళిద్దరూ ప్రబ్లిన్ దగ్గరికి వెళ్ళి ఈ టైంలో మీరు రావడం మీకు కొంచెం ఆక్వర్డ్ గానే ఉంటుందని నాకు అర్థమైంది. మాకిద్దరికి కూడా కొంచెం సిగ్గుగానే ఉంది ఈ టైంలో మీరు ఇంటికి రావడం అని చెప్పి సిగ్గుపడుతుంటే ప్రబ్లిన్ ఇదంతా చూసి కోప్పడుతూ బయటికి తెలియకుండా అలాగా ఓకే ఓకే అని స్మైల్ ఇస్తోంది కవర్ చేస్తూ. ఆ రోజు రాత్రి అనురాగ్ వాళ్ళ అమ్మా నాన్నకి వెడ్డింగ్ డే కావడంతో ఒక చిన్న పార్టీ పెట్టింటారు. ఈ పార్టీలో ప్రబ్లిన్ కూడా ఇన్వైట్ చేస్తుంటారు. కావాలని ఆ పార్టీలో ఆంతారా మైక్ తీసుకొని నేను అనురాగ్ కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాము అని అనౌన్స్ చేస్తుంది. దీంతో ప్రబ్లిన్ సాడ్ గా ఫీల్ అవుతుంది. ప్రబ్లిన్ దగ్గరికి ఆంతారా వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది, కాలేజ్లో అయినా లైఫ్లో అయినా నాకు నచ్చిందే నాకు కావాలి, నీకు అంత ఈజీగా నా అనుకున్నది వదిలిపెట్టనని ఛాలెంజ్ చేస్తుంది. ఇద్దరి మధ్య యుగో క్లాష్ వస్తుంది. ప్రబ్లిన్ కూడా కోపం వచ్చి మీ ఇద్దరిని విడగొట్టి నేను అనురాగ్ని పెళ్లి చేసుకోకపోతే నా పేరు ప్రబ్లినే కాదని ఛాలెంజ్ విసురుతుంది. ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటారు. పెళ్ళికి డేట్ ఫిక్స్ చేశారు. ఫారిన్లో జరుగుతుంది పెళ్ళి. ఇప్పుడు అనురాగ్ ఆంతారా వీళ్ళందరూ ఫ్లైట్ ఎక్కడానికి ఎయిర్పోర్ట్లో ఉంటే ప్రబ్లిన్ అక్కడికి వచ్చి నా భర్త పెళ్ళి నేను చూడకూడదా, నేను కూడా వస్తానని అక్కడికి వస్తుంది. సరిగ్గా అప్పుడే రాకేష్ అనే ఒక పర్సన్ వచ్చి ప్రబ్లిన్ని గట్టిగా చేసుకుంటాడు. బేబీ ఇక్కడున్నావా అని. ఈ రాకేష్ ఎవరంటే ప్రబ్లిన్ డివోర్స్ తీసుకున్న తర్వాత రాకేష్ని ప్రేమించుంటుంది. ఇప్పుడు మర్చిపోయి ఉంటుంది. దాంతో ప్రబ్లిన్తో పాటు రాకేష్ కూడా వీళ్ళ పెళ్లిలో జాయిన్ అవ్వడానికి వెళ్తాడు. అందరూ కలిసి ఫైనల్గా రీచ్ అయిపోతారు. రాకేష్ మాత్రం ప్రబ్లిన్ వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ చేతులు ఇవ్వడం, అన్కంఫర్టబుల్గా బిహేవ్ చేయడంతో ఒకలాగా సాడ్గా ఫీల్ అయ్యి ఒంటరిగా ఉంటే ఇది గమనించిన అనురాగ్ ప్రబ్లిన్ దగ్గరికి వెళ్ళి ఎంత కాదనుకున్నా ఎక్స్ వైఫ్ కాబట్టి ఏమైంది, నువ్వు కంఫర్టబుల్గా ఉండు, ఇక్కడ ఏం కావాలన్నా నన్ను అడుగు, దగ్గరుండి నేను చూసుకుంటాను అని చెప్తాడు సపోర్టివ్గా. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ప్రబ్లిన్ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. డాక్టర్కి ఫోన్ చేసి అడిగితే అప్పుడప్పుడు ఇలా జరగడం కామన్, ఒక్కొక్కసారి తన బ్రెయిన్లో కొన్ని డిస్ఫంక్షన్స్ కారణంగా తను ఏం చేస్తుందో తనకే అర్థం కాకపోవచ్చు, అందుకనే ఇలా చేస్తుందేమో అని చెప్తారు. దీంతో ప్రబ్లిన్ని అందరూ కూల్ చేస్తారు. నీకేం కాదమ్మా నేను ఉన్నామని. ఆ రోజు రాత్రి మాత్రం ప్రబ్లిన్ అనురాగ్తో ఒక్కరోజు నాతో పడుకుంటావా, నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు, ప్లీజ్ ఒక్కరోజు మాత్రం నాతో ఉండు అని చెప్తుంది. నాకు భయంగా ఉందని. అనురాగ్ కూడా తన బాధను అర్థం చేసుకుని ఒక పేషెంట్ అనుకుని లోపలికి వెళ్తాడు రూమ్ లోపలికి. దాంతో ప్రబ్లిన్ ఆంతారాని చూసి కన్ను కొడుతుంది. అర్థమయ్యేది ఏంటంటే కావాలనే ఇది ప్రబ్లిన్ వేసిన ప్లాన్ అని ఆంతారాకి. రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రబ్లిన్ అనురాగ్ వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఇదంతా డిస్కస్ చేస్తూ ఉంటారు. మెల్లగా ప్రబ్లిన్ అనురాగ్కి దగ్గర అవడానికి ప్రయత్నిస్తుంది. కిస్ చేయడానికి రావడంతో అనురాగ్ ఇది నచ్చక బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి అందరూ ఒక గేమ్ ఆడుతూ ఉంటే ఐఎమ్ సారీ అని ప్రబ్లిన్ అనురాగ్కి సారీ చెప్తుంది. ఆ తర్వాత ఆంతారా కావాలనే ప్రబ్లిన్కి కోపం తెప్పించాలని అందరి ముందు కిస్ చేస్తుంది. ఇది చూసి ప్రబ్లిన్ ఇంకా కోపంతో రగిలిపోతుంది. వెంటనే ఆంతారా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అంకుల్ మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా, మీ కూతుర్ని ఒక కసాయి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, నేను ఎవరో తెలుసా, మీ అల్లుడికి ఎక్స్ వైఫ్ని, నన్ను పెళ్లి చేసుకుని బాగానే ఉన్నాడు కానీ సడన్గా మనసు మార్చుకొని నన్ను అవాయిడ్ చేస్తూ వచ్చాడు, రేపొద్దున్న మీ కూతురు కూడా ఇదే జరగదని ఏం గ్యారంటీ, ఖచ్చితంగా మీ కూతుర్ని వాడు వదిలేస్తాడు, ఈ పెళ్లిని చెయ్యాలా వద్దా అని మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్తే ఎంతైనా అమ్మ నాన్న కాబట్టి భయం ఉంటుంది. దాంతో ఆంతారా దగ్గరికి వెళ్ళి చూడమ్మా ఈ పెళ్లికి మేము ఒప్పుకోవాలంటే అల్లుడి ఆస్తిలో ఒకవేళ మీరు డివోర్స్ తీసుకుంటే 50% వచ్చేలా పేపర్ మీద సంతకం పెట్టమను, అప్పుడు మేము పెళ్లి చేస్తామని చెప్తారు. ఇది అనురాగ్ తెలిసి చూడండి అంకుల్ మా ఎక్స్ వైఫ్కి నాకు మిస్అండర్స్టాండింగ్ ఉండడం వల్లే మేము విడిపోయాం, అయినా మీకు పెళ్లి చేయడం ఇష్టం లేకపోతే చేయొద్దండి, నేను కావాలని అడగట్లేదు కదా, ఫోర్స్ ఏం చేయట్లేదు, నమ్మకం ఇంపార్టెంట్ అని సాడ్గా వెళ్ళిపోతాడు. దాంతో ఆంతారా ఇతని దగ్గరికి వచ్చి కన్విన్స్ చేస్తుంది యాజ్ ఎ పేరెంట్స్గా వాళ్ళు చెప్పేది రైటే కదా అని. ఆ రోజు రాత్రి సంగీత్లో అందరూ చిల్ అవుతూ డ్యాన్స్ చేస్తున్నారు. ఆంతారా ప్రబ్లిన్ మాత్రం యాజ్ యూజువల్ ఒకరిలాగా ఒకరు డ్రెస్ వేసుకొని
అని మొహం తిప్పుకొని ఒకరినొకరు జెలస్ ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. ఇప్పుడు అనురాగ్ మైక్ తీసుకొని, చూడండి నా పాస్ట్ లైఫ్ బాగాలేదు, నేను ఒప్పుకుంటాను, నాకు నా వైఫ్కి మిస్అండర్స్టాండింగ్స్ వల్లనే మేము విడిపోయాం, కానీ ఇప్పుడు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను, నా హ్యాపీనెస్ కారణం ఆంతారా మాత్రమే, ఆంతారా ఐ లవ్ యూ అని అక్కడున్న ప్రబ్లిన్కి ఆంతారా మీద ఉన్న లవ్ని ఎక్స్ప్రెస్ చేసేలా వాళ్ళ మావయ్యతో, చూడండి మావయ్య, మీకు కావాల్సింది ఒకవేళ మేము విడిపోతే నా ఆస్తిలో 50% వాటానే కదా, మీరు ఎక్కడ సంతకం పెట్టాలన్నా కూడా నేను పెడతాను, మీ కూతురంటే నాకు అంత ఇష్టమని చెప్తాడు. ఇదంతా చూసి ప్రబ్లిన్ యాజ్ యూజువల్ బాధపడుతుంది. ఆ రోజు మళ్ళీ అందరూ డ్యాన్స్ చేస్తుంటే ప్రబ్లిన్ ఓవర్గా డ్యాన్స్ చేసి మత్తుగా కింద పడిపోతుంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారు. పాపం ప్రబ్లిన్కి ఏమైందో అని అందరూ బాధపడుతూ ఉంటారు. ఇప్పుడే ఆంతారా అనురాగ్ దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మేమిద్దరం ఛాలెంజ్ చేసుకున్నాం, నువ్వు నాకే సొంతమని, నేను మన ఇద్దరిని విడగొట్టి నిన్ను దక్కించుకోవాలని ప్రబ్లిన్ ఛాలెంజ్ చేసుకుంది. అందుకనే ఇప్పుడు తన ఛాలెంజ్లో ఓడిపోయిందని ఇలా డిప్రెస్ అయిపోయిందేమో అని సాడ్గా ఫీల్ అవుతే, నేనేమైనా ఆట వస్తువునా ఛాలెంజ్ చేసి దక్కించుకోవడానికి, నేను ఒక మనిషిని అని ఫుల్ కోపం వచ్చేస్తుంది అనురాగ్కి. నన్ను పోటీగా పెట్టావు కదా, నువ్వు ఎప్పుడైతే నా ప్రేమను పోటీగా పెట్టావో అప్పుడే నన్ను చీప్గా చూసేసావు, నాకు ఈ లవ్ అవసరం లేదని వాళ్ళ అన్నయ్యతో, మీ చెల్లిని హ్యాపీగా చూసుకోండి అని చెప్పారు. కానీ మీ చెల్లి చేసిన దానివల్ల ఇప్పుడు మీ చెల్లె బాధపడుతుంది, నా వల్ల కాదని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. నేను చాలా పెద్ద తప్పు చేశానని ఆంతారా రిలీజ్ అవుతుంది. ఎంతైనా ప్రబ్లిన్ లాంటి పేషెంట్తో ఇలా బిహేవ్ చేసి ఉండకూడదని. అనురాగ్ లోపలికి వెళ్ళి ప్రబ్లిన్ చూస్తే ప్రబ్లిన్ బెడ్ మీద, నేను నా అబార్షన్ని చేయించకూడదేమో, నా చిన్న పాపని పోగొట్టుకొని చాలా తప్పు చేశానని తనలో తనే మాట్లాడుకుంటుంటే ఇది విన్న అనురాగ్కి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఏం జరిగిందని ప్రబ్లిన్ మర్చిపోయి ఉంటుంది కదా, కానీ అబార్షన్ చేసుకున్నది 2 years క్రితం. 2 సంవత్సరాలకు ముందు తను అబార్షన్ చేసుకున్నది మాత్రం ఎలా గుర్తుందని ఏం అర్థం కాదు. దాంతో అనురాగ్కి అర్థమయ్యేది ఏంటంటే అన్నీ గుర్తుండే గుర్తులేదని కావాలనే ప్రబ్లిన్ నటించిందని అనుకుంటాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి అనురాగ్ ప్రబ్లిన్ దగ్గర, నీ నటనకి శతకోటి వందనాలు, మనం ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకొని బ్రతకాలనుకున్నాం, కానీ నువ్వు అప్పుడు నన్ను టార్చర్ చేసి ఇప్పుడు నాతో మళ్ళీ కలిసి ఉండాలనుకుంటున్నావా, అసలు నీ ప్లాన్ ఏంటి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఆంతారాను నన్ను ఎందుకు విడగొట్టాలనుకున్నావు అంటే, చూడు అనురాగ్, నువ్వు అనుకున్నట్టు అన్నీ గుర్తుండి నేను మర్చిపోయేలా నటించలేదు, ఈ ప్రాసెస్లో నాకు ఒక్కొక్కటిగా అన్నీ గుర్తుకొచ్చాయి, అప్పుడే మనకిద్దరికి జరిగింది కూడా గుర్తొచ్చింది, నేను ఎంత తప్పు చేశానో నేను రియలైజ్ అయ్యాను, ఒక్క సిచ్యువేషన్లో కూడా నేను అర్థం చేసుకోలేదు, ఎప్పుడు నేనే డామినేట్ చేసేదాన్ని, నాకు అది ఇప్పుడు తెలుస్తోంది ఎంత నిన్ను హర్ట్ చేశానని, ఐఎమ్ సారీ, ఇప్పటికీ నీపై నాకున్న ప్రేమ చావలేదు, అలాగే ఉంది, నేను చేసిన దానికంతా క్షమాపణ కోరుతున్నానని ఏడుస్తూ ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది. ఇకపైన నా జీవితంలో అమ్మాయిలే వద్దు, లవ్వే వద్దు, నేను సింగిల్గానే ఉండిపోతాను, నాకు ఎవరు వద్దని అనురాగ్కు ఏం అర్థం కాకుండా ఉంటే ఆంతారా నీకు కరెక్ట్ అని ప్రబ్లిన్ ఎమోషనల్ అవుతూ నువ్వు ఆంతారానే కలిసి ఉండాలని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తుంది. ఎయిర్పోర్ట్లోనే రింగ్ ఇచ్చి, నా ఎక్స్ భర్తని నీకు పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనా, నీకు పెళ్లి చేయబోతున్నానని ఆంతారా ఆ రింగుని తీసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యి అనురాగ్ తొడుగుతుంది. ఆ తర్వాత ప్రబ్లిన్ ఇప్పుడు లవ్ చేసిన రాకేష్నే పెళ్లి చేసుకుంటుంది. ఆంతారాకి అనురాగ్కి వీళ్ళిద్దరికీ దగ్గరుండి ప్రబ్లిన్నే పెళ్లి చేస్తుంది. ఒకేసారి ప్రబ్లిన్, రాకేష్ అండ్ ఆంతారా, అనురాగ్ వీళ్ళ నలుగురు పెళ్లి చేసుకుంటారు. ప్రబ్లిన్ రాకేష్తో హ్యాపీగా ఉంటుంది, ఆంతారా అనురాగ్తో హ్యాపీగా ఉంటుంది. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. హ్యాపీ ఎండింగ్. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్స్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.